నమస్తే స్టూడెంట్స్. గేట్, ఈఎస్సీ, ఎస్ఎస్సీ, జేఈ మరియు ఇతర సివిల్ ఇంజనీరింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మన టార్గెట్ ఏంటంటే కాంక్రీట్ టెక్నాలజీలో ఎంతో క్రూషియల్ అయిన రోల్ ఆఫ్ వాటర్ మరియు వాటర్ క్వాలిటీ కాన్సెప్ట్స్ని డెప్త్లో నేర్చుకోవడం. కాన్సెప్ట్ ఏంటి, దానికి వెనకున్న లాజిక్ ఏంటి, ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మరియు ఎగ్జామినర్స్ ఎక్కడ ట్రాప్ సెట్ చేస్తారు అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. రెడీనా? లెట్స్ స్టార్ట్. ఒకసారి ఈరోజు మన ఎజెండా చూద్దాం. ఫస్ట్, డ్రింకింగ్ వాటర్ అపోహ. సెకండ్, టెస్టింగ్ క్రైటీరియా. థర్డ్, IS 456 లిమిట్స్. ఫోర్త్, సముద్రం మరియు భూగర్భ జలాలు. అండ్ ఫైనలీ, ర్యాపిడ్ ఎగ్జామ్ రివిజన్. రైట్. మన మొదటి సెక్షన్, ద డ్రింకింగ్ వాటర్ మిత్. ఇక్కడొక డైరెక్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. త్రాగడానికి పనికొచ్చే నీరు అంటే డ్రింకింగ్ వాటర్ కాంక్రీట్ మిక్సింగ్కి ఎల్లప్పుడూ పనికొస్తుందా? ఈజ్ ఇట్ ఆల్వేస్ ఫిట్? ఎగ్జామ్స్లో తరచుగా కనిపించే స్టేట్మెంట్ ఇది. ఇక్కడే ఎగ్జామినర్ అసలైన ట్రాప్ సెట్ చేస్తాడు. దీని వెనుకున్న ఇంజనీరింగ్ లాజిక్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. స్టూడెంట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే త్రాగడానికి సేఫ్ కదా, కాంక్రీట్కి కూడా సేఫ్ అని అనుకుంటారు. కానీ ఆన్సర్ కాదు. ఎందుకు? ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ లాజిక్ని అప్లై చేద్దాం. ఉదాహరణకు, ఒక నీటిలో కొద్దిగా పంచదార అంటే షుగర్ కలిసి ఉందనుకుందాం. ఆ నీరు మనం త్రాగడానికి కంప్లీట్గా సేఫ్. కానీ అదే నీటిని కాంక్రీట్ మిక్సింగ్లో వాడితే ఆ షుగర్ సిమెంట్ హైడ్రేషన్ ప్రాసెస్ని పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది. రిజల్ట్ ఏంటి? కాంక్రీట్ స్ట్రెంత్ దారుణంగా పడిపోతుంది. సో లాజిక్ అర్థం చేసుకోండి. త్రాగడానికి పనికొచ్చే నీరు ఎప్పుడూ మిక్సింగ్కి పనికి రావాలనే రూల్ అస్సల్లేదు. నెక్స్ట్, సెక్షన్ 2, మెకానిజం మరియు టెస్టింగ్ క్రైటీరియా. ప్రాక్టికల్ సైట్ అప్లికేషన్కి వద్దాం. మన దగ్గర ఉన్న వాటర్ సోర్స్ క్వాలిటీ మీద డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? కేవలం కెమికల్ అనాలిసిస్ చేస్తే సరిపోదు. పెద్ద ప్రాజెక్ట్స్లో ఆ నీటి వల్ల సిమెంట్ జెల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో ఫిజికల్గా టెస్ట్ చేయాలి. ఎలా చేస్తాం? అనుమానాస్పదంగా ఉన్న నీటితో ఒక కాంక్రీట్ క్యూబ్, అలాగే 100% ప్యూర్ డిస్టిల్డ్ వాటర్ అంటే డిస్టిల్డ్ వాటర్తో కంట్రోల్ క్యూబ్ తయారు చేసి ఆ రెండింటి పర్ఫార్మెన్స్ని కంపేర్ చేస్తాం. ఇక్కడే అసలైన ఎగ్జామ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన హై యీల్డ్ కాన్సెప్ట్. టెస్టింగ్ పారామీటర్స్ రెండుంటాయి. మొదటిది కంప్రెసివ్ స్ట్రెంత్ రూల్. మనం టెస్ట్ చేస్తున్న వాటర్తో చేసిన క్యూబ్ యొక్క 7 డే మరియు 28 డేస్ స్ట్రెంత్ కంట్రోల్ క్యూబ్ స్ట్రెంత్తో పోలిస్తే కనీసం 90% ఉండాలి. పారామీటర్ తగ్గితే రిజెక్ట్ చేస్తాం. రెండవది ఇనీషియల్ సెట్టింగ్ టైమ్ రూల్. ఈ రెండింటి ఇనీషియల్ సెట్టింగ్ టైమ్స్ మధ్య తేడా +−30 నిమిషాలకు మించి అస్సలు ఉండకూడదు. ఈ నంబర్స్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మూడవ సెక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్, IS 456 పరిమితులు. ఐఎస్ కోడ్ ప్రకారం మిక్సింగ్ వాటర్కి ఉండాల్సిన మినిమం pH వాల్యూ ఎంత? సింపుల్ క్వశ్చన్, కానీ ఇక్కడే ఎగ్జామినర్ బిగ్గెస్ట్ ట్రాప్ ప్లే చేస్తాడు. స్టూడెంట్స్ ఎక్కువగా ఏమనుకుంటారంటే వాటర్ కదా, pH ఖచ్చితంగా న్యూట్రల్గా అంటే 7 ఉండాలి అని. రాంగ్. కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ మరీ ఎక్కువ ఎసిడిక్గా ఉండకూడదు. అందుకే IS 456 కోడ్ స్పష్టంగా చెప్తోంది pH వాల్యూ నాట్ లెస్ దాన్ 6 అంటే 6 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయవచ్చు. ఇక టేబుల్ 4.2లో ఉన్న ఈ లిమిట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో రిపీటెడ్గా అడిగే డేటా ఇది. దీనికొక మెమరీ లాజిక్ చెప్తాను వినండి. ఆర్గానిక్ మ్యాటర్ అనేది డైరెక్ట్గా సిమెంట్ హైడ్రేషన్నే డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దాని లిమిట్ చాలా తక్కువ, జస్ట్ 200 mg/లీటర్ మాత్రమే. అదే ఇనార్గానిక్ సాల్ట్స్ వల్ల అంత ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి దానికి ఏకంగా 3000 mg/లీటర్ వరకు అలవెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ గమనించండి. సల్ఫేట్స్ 400 mg/లీటర్ దాటకూడదు. ఇక క్లోరైడ్స్కొస్తే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటే PCCకి 2000 mg/లీటర్ లిమిట్. సెక్షన్ 4కి వెళ్దాం. స్పెషల్ కేసెస్ అయిన సముద్ర మరియు భూగర్భ జలాలు. ప్రాక్టికల్ సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో భూగర్భ జలాలు అంటే అండర్గ్రౌండ్ వాటర్ దొరికింది కదా అని డైరెక్ట్గా వాడటానికి అది ఆటోమేటిక్గా సేఫ్ కాదు. అందులో డిజాల్వ్డ్ సాల్ట్స్, ముఖ్యంగా సోడియం సల్ఫైడ్ లాంటి ఇంప్యూరిటీస్ ఉంటే అవి సిమెంట్ సెట్టింగ్ టైంకి ఎఫెక్ట్ ఇస్తాయి. ఈవెన్ 100 ppm ఉన్నా సరే ఖచ్చితంగా కెమికల్ అనాలిసిస్ చేయాల్సిందే. ఇక సముద్రపు నీరు, దీనివల్ల జరిగే ఇంటర్నల్ చేంజ్ ఏంటి? కాజ్ అండ్ ఎఫెక్ట్ చూద్దాం. సముద్రపు నీటిలో ఉండే హై క్లోరైడ్స్ వల్ల కాంక్రీట్ లోపల ఉన్న స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్కి సివియర్గా కొరోషన్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ కాన్సిక్వెన్స్ ఏంటి? స్ట్రక్చర్ కొలాప్స్ అవుతుంది. అందుకే ప్రీస్టెస్ట్ కాంక్రీట్కి కానీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్కి కానీ సముద్రపు నీటిని అస్సలు వాడకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్. ఎగ్జామ్స్లో రూల్స్ కంటే ఎక్సెప్షన్స్ అడుగుతారు. సముద్రపు నీటిని ఎప్పుడూ వాడకూడదా అంటే ఒక ఎక్సెప్షన్ ఉంది.
కేవలం ప్లేన్ సిమెంట్ కాంక్రీట్లో వేరే ఏ దారి లేని సిచ్యువేషన్లో మాత్రమే పర్మిషన్ ఉంది. అలాగే క్యూరింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఒక పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. నీటిలో ఐరన్ కంటెంట్ 0.08 ppm కంటే ఎక్కువ ఉంటే ఆ కాంక్రీట్ సర్ఫేస్ పైన మచ్చలొస్తాయి. దీన్నే స్టెయినింగ్ అంటాము. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ పారామీటర్ చాలా క్రూషియల్. ఫైనల్గా సెక్షన్ 5 ర్యాపిడ్ ఎగ్జామ్ రివిజన్. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన మస్ట్ రిమెంబర్ పాయింట్స్ ఒక్కసారి ఫాస్ట్గా చూద్దాం. ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ఇవే కీ పాయింట్స్. ఫస్ట్, సెట్టింగ్ టైమ్ డిఫరెన్స్ ±30 minutes దాటకూడదు. సెకండ్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కనీసం 90% ఉండాలి. థర్డ్, pH వాల్యూ ఖచ్చితంగా 6 లేదా అంతకంటే ఎక్కువే ఉండాలి. ఫోర్త్, IS 456 లిమిట్స్ ఆర్గానిక్కి 200, ఇన్ఆర్గానిక్కి 3000. MCQస్లో ఎగ్జామినర్ ఆడుకునేది ఈ నంబర్స్తోనే. ఎండ్ చేసే ముందు ఒక లాజికల్ అనాలిసిస్ క్వశ్చన్. మనం 2 శాంపిల్స్ని చూస్ చేసుకోవాల్సి వస్తే, ఒక వాటర్ శాంపిల్ pH వాల్యూ 6.5 ఉంది, మరొక దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ 300 mg/ml ఉంది అనుకుందాం. IS 456 ప్రకారం ఏది రిజెక్ట్ అవుతుంది? లాజిక్ అప్లై చేయండి. pH 6.5 అనేది 6 కంటే ఎక్కువ కాబట్టి యాక్సెప్టబుల్. కానీ ఆర్గానిక్ మ్యాటర్ లిమిట్ 200 మాత్రమే కాబట్టి రెండో శాంపిల్ ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. అయితే ఒక ఆలోచనతో ఈ సెషన్ ముగిద్దాం. ఒకవేళ సముద్రపు నీటిని వాడక తప్పనిసరి పరిస్థితి వస్తే ఆ హై క్లోరైడ్స్ని కౌంటర్ చేయడానికి కాంక్రీట్లో ఏ అడ్మిక్స్చర్స్ వాడాలో మీకు ఐడియా ఉందా? కాంక్రీట్ కెమిస్ట్రీలో అదొక పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆ కాన్సెప్ట్తో మరో ఎక్స్ప్లెయినర్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ ప్రిపేరింగ్ లాజికలీ.